ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇరాన్లో ఏం జరిగిందో అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఒక మాట ఏంటి అంటే, ఇరాన్లో తన సుప్రీం లీడర్ అయితే కోల్పోవడం జరిగింది. ఇరాన్ ఆల్ ఖమ్నే ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి చేసిన ఈ దాడుల్లో ఆయన మరణించడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్లో ఏం జరిగినా సరే అది ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కూడా ముఖ్యంగా ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ ఇండియాకి సంబంధించి అయితే గోల్డ్ రేట్స్ అనేవి ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్రాము 17,000 సైతం రీచ్ అయింది అనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వల్ల ఇండియాలో గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి? కొంతమంది స్టాక్ మార్కెట్లో దీన్ని షార్ట్ టర్మ్ పరంగా యూజ్ చేసుకుని లాభాలు పొందాలనుకునే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది పెళ్లిళ్ళు వస్తున్నాయి, ముఖ్యంగా ఇండియాలో ట్రెడిషనల్ గా గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ గా చూస్తారు, అలాగే ఆభరణాలుగా ఎక్కువగా హౌస్ హోల్డ్ ఉమెన్ కొంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి టైంలో మరి గోల్డ్ కొనడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం మనం. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బాచు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఒకసారి గోల్డ్ ప్రైస్ రైట్ నౌ చూసుకున్నట్లయితే గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్స్ వచ్చేసి 16,980, 22 క్యారెట్స్ వచ్చేసి 15,565 దగ్గర ఉంది. సో గోల్డ్ అనేది ఈ రోజు అయితే -300 పాయింట్స్ కింద చూపిస్తా ఉంది. 17,000 నుంచి కింద పడింది. యూజువల్ గా గోల్డ్ అనేది ఫ్యూచర్ లో ఏ విధంగా మారబోతుంది? పెళ్లిళ్ళు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి? షార్ట్ టర్మ్ వైజ్ కొంచెం సిచ్యువేట్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి జనరల్గా యుద్ధాలు ఇట్లాంటివి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ యుద్ధం అనేది జరుగుతుంది అనేది మనకి మన మార్కెట్స్ ఓపెన్ ఉన్నప్పుడు తెలియలేదు. ఫ్రైడే లేట్ ఈవినింగ్ మనకు తెలిసింది, ఆర్ సాటర్డే మార్నింగ్ ఇదంతా కూడా మొదలైతే మన మార్కెట్లు క్లోజ్ అయినప్పుడు. సో మార్కెట్లు మామూలుగా ఏంటంటే, ఇలాంటి యుద్ధాలు ఉన్నప్పుడే లైవ్గా మార్కెట్లు ఉంటే రియాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ థ్యాంక్ఫుల్లీ ఇజ్రాయెల్ అమెరికా కలిసి యుద్ధం అనేది శనివారం మొదలుపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు క్లోజ్ అయినప్పుడు మొదలుపెట్టడం వల్ల ఆల్రెడీ మళ్ళీ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్ లోపలే టయానికి నియర్లీ 24 నుంచి 36 గంటల యుద్ధం అయింది. ఆ 36 గంటల్లో అనుకున్నంత భయం, అంటే ఇరాన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇరాన్ అంతా డిస్ట్రాయ్ చేస్తుంది, అంటే ఆల్ అవుట్ వార్ క్రియేట్ చేస్తుంది, అండ్ ఖొమైనీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇన్ని రోజులు యుద్ధం అవుతుంది అని తెలుసు కాబట్టి ఈ విల్ బీ సేఫ్ అని వాళ్ళకు అందరికీ ఉండింది. సో థ్యాంక్ఫుల్లీ ఇది యుద్ధం అనేది మొదలుపెట్టింది శనివారం కాబట్టి ఒక మంచి పని చేశారు. దానివల్ల ఏంటంటే అందరికీ క్లారిటీ వచ్చింది. ఎప్పుడైనా సరే లీడర్, ఒక రెజీమ్ లీడర్ చనిపోతే తెలుసు డైరెక్షన్ లెస్ అవుతారు, కొన్ని రోజులు పడుతుంది రెస్పాన్స్కి. ఆ రెస్పాన్స్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఒక లీడర్తో పాటు 40 మేజర్ ఆర్మీ లీడర్స్ కానీ, వాళ్ళ గవర్నమెంట్లో ఇంపార్టెంట్ మినిస్టర్లు, అట్లాంటి వాళ్ళందరూ కూడా పోయారు ఒకేసారి. అలాంటప్పుడు కంపల్సరీ లీడర్షిప్ గ్యాప్ వస్తుంది. థ్యాంక్ఫుల్లీ అది జరగడం అనేది టైమింగ్ కూడా మోస్ట్ ప్రాబ్లీ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆలోచించి చేసినట్టు అనిపిస్తూ ఉంది. సో అది గుడ్. దెన్ కమింగ్ టు ఇలాంటివి జరిగినప్పుడు ఫస్ట్ థింగ్ ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే మార్కెట్లు, కమోడిటీ మార్కెట్లు, బంగారం, క్రూడ్ అనేది ఎనీహా అవుతుంది, ఎందుకంటే ఆ రీజన్ ఇంపార్టెంట్ రీజన్ క్రూడ్ కాబట్టి. బట్ బంగారం ఏంటంటే, జనరల్గా బంగారం వైపు ఇన్వెస్టర్లు మళ్ళడము, ఇన్స్టిట్యూషన్స్ మళ్ళడం అనేది హిస్టారిక్గా చూసేది యుద్ధమైనప్పుడు. ఈసారి ఏం జరగబోతుంది? ఎస్, అదే జరగబోతోంది. కాకపోతే ఏంటంటే ఇంటెన్సిటీ అనేది, ఎంత గోల్డ్ పెరగచ్చు, ఎంత మంది ఇన్వెస్టర్స్ గోల్డ్ వైపు మళ్ళొచ్చు అనేది ఇంపాక్ట్ ఆన్ ఇక్కడ యుద్ధం ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎంత పడబోతుందని. సో అది ఇంకా ఇవాళ మండే సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పటికైతే ఇన్వెస్టర్స్కి అంత ఎక్కువగా భయాలు లేవు అని, ఎందుకంటే ఓన్లీ 2-2.5% పెరిగింది మండే పొద్దున. ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినాక కూడా, చైనా మార్కెట్ కూడా ఓపెన్ అయ్యాక కూడా ఓన్లీ 2.5% మాత్రమే మార్కెట్స్ అనేది గోల్డ్ అనేది పెరిగింది. బట్ ఎవరికైనా షార్ట్ టర్మ్ కొంచెం ఇన్వెస్ట్ చేసి, క్యాపిటల్ ఉంది, షార్ట్ టర్మ్ డబ్బులు రావాలి, ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అవుతాయి అనుకున్నప్పుడు గోల్డ్ ఈజ్ పక్కా ఒక మంచి ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఇది సేఫ్టీ సైడ్ కానీ, అటు డాలర్ని హెడ్జ్ చేయడానికి కానీ, డాలర్ నుంచి మళ్ళడానికి కానీ, మార్కెట్ల నుంచి బయటపడి కొంచెం డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు ఎంటర్ గోల్డ్ మార్కెట్స్. సెకండ్, దాంతోపాటు సిల్వర్ అడుగుతారు అందరూ. సిల్వర్ కూడా యూజువల్లీ ఏంటంటే హెడ్జ్ మెటల్ లైక్, దాంతోపాటు సిల్వర్ వచ్చేసి ఇండస్ట్రియల్ మెటల్ కూడా. సో ఏంటంటే క్వైట్ అ ఫ్యూ డిఫెన్స్ కాంపోనెంట్స్లో కానీ, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్లో కానీ సిల్వర్ వాడుతూ ఉంటారు. ఇఫ్ వాటి మీద వల్ల డిమాండ్ రావచ్చు, సో అది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే
సిల్వర్ యొక్క కొంచెము సప్లై కూడా లిమిటెడ్ ఉంది వెన్ కంపేర్ టు ఇట్స్ డిమాండ్. అండ్ ఈ యుద్ధం వల్ల అన్ని కంట్రీస్ కూడా యుద్ధం సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా స్టాక్ పైల్ చేసుకోవడం అనేది న్యాచురల్ రియాక్షన్ అనమాట. అలాంటప్పుడు గోల్డ్ నాట్ జస్ట్ హెడ్జింగ్ కోసం వాడే మెటలే కాకుండా ఇండస్ట్రియల్ మెటల్ డిమాండ్ కూడా సిల్వర్కి రావచ్చు, కాబట్టి సిల్వర్ కొంచెం పెరగచ్చు. బట్ లాంగ్ టర్మ్కి మాత్రం దిస్ ఓన్లీ మోర్ ఆఫ్ అ షార్ట్ టర్మ్ వొలటిలిటీ తప్ప లాంగ్ టర్మ్కి సిల్వర్కి ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉండండి. బంగారం మాత్రం ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. మనం చూసుకుంటే కన్సిడరింగ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎంసీఎక్స్లో 24 క్యారెట్ కూడా 1,67,000 2.5% ఉంది, పెరిగింది. సిల్వర్ ఓన్లీ 1% పెరిగింది ఎంసీఎక్స్లో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. బట్ బై ద ఎండ్ ఆఫ్ ది డే యుద్ధం మీద క్లారిటీ వచ్చాక ఇంకా ఎన్ని రోజులు యుద్ధం ఎక్కువ రోజులు ఉంటే మాత్రం బంగారం కంపల్సరీ ఎక్కువ పెరుగుతుంది, సిల్వర్ కూడా పెరుగుతుంది. ఈ వొలటిలిటీ అనేది ఎక్కువే. సో ఆన్ ద హోల్ ఈ మొత్తం సేఫ్టీ మార్కెట్లోకి రావాలి అంటే ఒక 1.5 month పడుతుంది. ఎవరైనా పెళ్ళిళ్ళు ఇప్పుడు తొందరలో ఉన్నాయి, బంగారం కొనాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇట్ ఈస్ బెటర్ టు బై. ఇక్కడ నుంచి ఇప్పుడు 166 నుంచి 180, 175, 180 వెళ్ళినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ మచ్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డబ్బులు యూజువల్లీ ఏంటంటే ఒక యాసెట్ వైపు నుంచి ఇంకొక వైపు యాసెట్కి అనేది మలుతూ ఉంటాయి. ఈక్విటీ నుంచి డెట్ నుంచి గోల్డ్కి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్యాపిటల్ యూజువల్లీ ఈక్విటీ మార్కెట్స్ నుంచి సేఫ్టీ వైపు వెళ్ళడం క్వైట్ కామన్. అలాంటప్పుడు బంగారం పెరగచ్చు ఇంకా. సో మీకు తొందరగా అవసరం ఉంటే తీసుకొని పెట్టేసుకోండి. ఇవ్వాలి ఇంకా కొంచెం పెరుగుతుంది, ఇంకొక 4-5%, 10% వరకు పెరిగే అవకాశం ఉంది బంగారం నెక్స్ట్ 1 week to 10 days యాజ్ మార్కెట్స్ ఓపెన్ అయ్యి కొంచెం ఇంకా. ఎందుకంటే మర్చిపోకూడదు, యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడిప్పుడు ఓపెన్ అవుతున్నాయి, అమెరికన్ మార్కెట్స్ ఇవాళ సాయంత్రానికి ఓపెన్ అవుతాయి. వాటి రియాక్షన్ అనేది మనకు రాత్రికి తెలిసి రేపు అనేది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల పరిస్థితి ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి, ఇంటెన్సిటీ ఏంటి, ఏ మార్కెట్లు ఏ యాసెట్స్ వైపు మన క్యాపిటల్ మళ్ళాలి, ఎక్కడి నుంచి మనం లాభం పొందాలంటే మాత్రం ఇవాళ సాయంత్రానికన్నా కూడా రేపు పొద్దునకి మంచి క్లారిటీ వస్తుంది. కాబట్టి డబ్బులు రెడీ చేసుకోండి. ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం కొనేసుకోండి. ఇంకా బంగారం ఇంకొక 10% పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇరాన్ పూర్తి తరహాలో యుఎస్కి లొంగిపోయినట్లయితే ఎంత త్వరగా గోల్డ్ అనేది ఇంపాక్ట్ అవుద్ది, ఏ విధంగా ఇంపాక్ట్ అవుద్ది? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ దానికి 2 లాజిక్స్ ఉన్నాయి. ఒకటి అంటే ఏంటంటే పెరిగింది ఎప్పుడు కూడా తగ్గడానికి అంటాము, వాళ్ళు తొందరగా లొంగిపోతే తగ్గిపోవాలి. బట్ కాకపోతే ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని రిజర్వ్ బ్యాంకులు కానీ అన్ని దేశాలు కూడా అమెరికా యొక్క అగ్రెషన్ అనేది అందరికీ భయం పట్టుకుంది. సో అలాంటప్పుడు ఏంటంటే డాలర్ నుంచి పక్క రిజర్వ్ బ్యాంక్స్ అన్ని బంగారం వైపు మళ్ళీ లాస్ట్ 3-4 yearsలో 3,000 టన్నుల బంగారం అన్ని రిజర్వ్ బ్యాంక్స్ కొనేసాయి. మీరు చూస్తే మొన్న వెనిజువేలా మీద అటాక్ అవ్వనియండి, ఇప్పుడు ఈ ఇరాన్ మీద కూడా అటాక్ చూస్తే మాత్రం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా భయంతో ఉన్నాయి. డాలర్లో యాసెట్స్ పెట్టుకుంటే లైక్ ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం జరిగినప్పుడు $300 బిలియన్ రష్యన్ ఫండ్స్ని అమెరికా బ్లాక్ చేసింది. డాలర్ రూపంలో ఉన్నాయి కాబట్టి బ్లాక్ చేయగలిగింది. సో ఈవెన్చువల్లీ డాలర్ రూపంలో ఉన్న యాసెట్స్ని అమెరికన్ డాలర్ ఏదైతే మనము ట్రెజరీ బిల్స్ అంటామో వాటిని కూడా తక్కువగా వాడడం అనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ యుద్ధం అనేది ఈ ప్రాసెస్ని ఇంకా ఫాస్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ కూడా 13 to 14% ఆఫ్ మన రిజర్వ్స్ బంగారం ఉండే ఇంకొక 2-3 years బ్యాక్. బట్ లాస్ట్ ఇయర్ 25 చివరికి వచ్చేవరకు 17% వరకు వచ్చింది. అంటే 3% రిజర్వ్స్. 3% సింపుల్ కాదు, మన నియర్లీ $700 బిలియన్. $700 బిలియన్ అంటే హ్యూజ్ అమౌంట్. ఈ 3% పెరిగిన అంటే ప్రాసెస్ ఆఫ్ డీడాలరైజేషన్, డాలర్ని తక్కువ చేసుకుంటూ రిజర్వ్స్లో బంగారాన్ని పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంది. అది ఇంకా ఫాస్ట్ అవుతుంది. సో ఆ లెక్కన చూస్తే బంగారం ఈవెన్చువల్లీ స్లోగా అయినా సరే స్టడీగా పెరగడానికి పెద్ద అవకాశాలు ఉన్నాయి. సిల్వర్కి వొలటిల్ పెరగచ్చు, బట్ సిల్వర్ ఈజ్ ఆల్వేస్ ఏమంటారు సెకండ్ బ్రదర్లా ఉంటుంది తప్ప బంగారానికి స్టేబుల్గా ఉండని. చిన్నపిల్లలు యాక్టివ్గా పడిపోవడం, పెరగడం, కింద పడడం జరిగినట్టే వెండి పరిస్థితి అలాగే ఉంటుంది. బట్ బంగారం మాత్రం స్టేబుల్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ కూడా ఇలాగే ఉంటుంది. అంత పెద్దగా పుల్ బ్యాక్ ఉండకపోవచ్చు. యుద్ధం ఆగిపోయినా, మొత్తం ఇరాన్ సరెండర్ అయిపోయి మేము ఇంకా మా వల్ల కాదు, మేము యుద్ధం చేయమని చెప్పినా భయాలు మాత్రం అలాగే ఉన్నాయి. మీరు చూసుకుంటే వాళ్ళు అటాక్ చేశారు. సేఫ్ సిటీస్ అనుకున్న, గల్ఫ్లో ఉన్న సేఫ్ సిటీస్ అనుకున్నవి కూడా ఇప్పుడు బాంబులు వేయడం వల్ల అందరిలో భయాలు మొదలయ్యాయి.
అందరూ కూడా అరే ఇంత జరుగుతూ ఉంది, బంగారం చాలా ఇంపార్టెంట్, ఆర్ వేరే ఆల్టర్నేట్ యాసెట్స్ ఇంపార్టెంట్ అని అందరికీ రియలైజేషన్ వచ్చింది. సో ఏ ప్లేస్ కూడా సేఫ్ కాదు. థియరిటికల్గా చూస్తే అలాంటప్పుడు అందరికీ భయాలు అనేది నార్మల్. సో బంగారం కొంచెమే పుల్ బ్యాక్ అవ్వచ్చు. ఇంకొక 6 నెలలు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి భయం పోవాలంటే. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ లాంగ్ టర్మ్కి ధైర్యంగా చేసుకోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్లో కూడా పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఇప్పుడు కొండం బెటర్ దాన్ వెయిటింగ్ ఫర్ సమ్ మోర్ టైం. సో విన్నారు కదండి, ఓవరాల్గా రైట్ నో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది, అండ్ ఇరాన్ గెలిచినా ఓడినా ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అయితే గోల్డ్ పెరగడానికి కనిపిస్తాయి. రీజన్ యుఎస్. సో మీరు పెళ్ళిళ్ళకైతే ఇప్పుడే కొని పెట్టుకోవచ్చు. డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో కూడా గోల్డ్ పెరుగుతుంది అనేది క్లారిటీ ఇస్తున్నారు. అండ్ ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.